ఇప్పుడు మేము యాంకర్లో ఉన్న ప్లేస్ అయితే అదండి, అంటే చేపలు పట్టాం కదా ఆ ప్లేస్ అయితే అంత దూరంలో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు టగ్ బోట్ అయితే దగ్గరికి అప్రోచ్ అయిపోయింది. సో చూడొచ్చు, అంత దూరం నుండి అయితే ఇప్పుడు మేము బర్తింగ్కి వెళ్తున్నాము. అక్కడ కూడా టగ్ బోట్లు అయితే ఎదురు రోజు వస్తున్నాయి. ఇంకా 1 అవర్లో అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది స్టేషన్. ఇప్పుడు బర్తింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. లోపల చాలా షిప్లు అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడైతే మా పాత కంపెనీ షిప్ అయితే ఉంది. సో ఇదైతే మా పాత కంపెనీ షిప్ అనమాట. సో చూడగానే చాలా హ్యాపీగా ఉంది. నా సీ కెరీర్ మొదలైంది ఆ కంపెనీలోనే. 17 ఏళ్ళు దాదాపుగా ఆ కంపెనీలో పనిచేశాను. ఇంకా బర్తింగ్ అయితే అవ్వలేదండి, ఇంకా అవుతుంది. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఇలా బర్తింగ్ అయ్యేటప్పుడు ఆ టగ్ బోట్లు అనేవి కంపల్సరీ వస్తాయండి. టగ్ బోట్ లేకుండా బర్తింగ్ అవ్వడం అనేది జరగదన్నమాట. సో బర్తింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు షోట్ క్రేన్ కూడా దగ్గరికి అయితే వచ్చేసింది లోడింగ్ చేయడానికి, చూడొచ్చు మీరు. లోడింగ్ అయితే జరుగుతుందన్నమాట, చూస్తున్నారు కదా. వెనకాల లోడింగ్ అయితే స్టార్ట్ అయింది, చూడాలి మరి. సముద్రం ఇప్పుడు లో టైడ్లో అయితే ఉందండి. లో టైడ్ అంటే మనం పాటు అంటాం కదా, అలాగనమాట. ఇది ఇప్పుడు పాటు మీద అయితే ఉంది. పొద్దున చూస్తే ఇదంతా అక్కడ ల్యాండ్ అయితే కనపడుతుంది కదా, అప్పుడు పాటు మీద ఉందన్నమాట. ఇప్పుడు పోర్ట్ అయితే వచ్చేసింది, చూడొచ్చు మీరు. ఇప్పుడు లాస్ట్ టైం చెప్పాను కదండి, షిప్లో కూడా ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేస్తాడని చెప్పి, అందుకనే ఇప్పుడు హెల్మెట్ అయితే పెట్టాను. ఇప్పుడు మనం కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇన్స్పెక్టర్ అనగానే మన పోలీస్ డ్రెస్లో అయితే రారండి, వాళ్ళని ఇక్కడైతే షిప్లో సర్వేర్లు ఉంటాం అనమాట. ఇక్కడ సర్వేర్ వచ్చినప్పుడు ఎలా చెక్ చేస్తాడు ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆ సర్వేర్ అయితే ఇక్కడ ఆల్రెడీ చెక్ చేశాడండి. ఇక్కడ టేప్ అయితే లేదని చెప్పి ఆల్రెడీ చెప్పాడంట, అందుకని నన్ను అంటించమని అయితే చెప్పారు. ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న ఆయనే సర్వేర్ అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన అయితే మూలకి వెళ్ళి చెక్ చేస్తాడండి. ఆయన వెనకాల మా ఇంజనీరు, చీఫ్ ఇంజనీరు, ఒక ఎలక్ట్రీషియన్ అయితే వెళ్తున్నాడు. అందరు కూడా వెళ్ళరు అనమాట. మిగతా క్రూని అయితే స్టాండ్ బైలో ఉంచుతారు. ఆయన ఏదైనా వర్క్ చెప్తే వాళ్ళని వెంటనే చేయటానికి. ఇప్పుడు వీళ్ళు కింద బాటమ్ ప్లాట్ఫామ్కి అయితే తీసుకెళ్ళారండి, చూస్తున్నారు కదా. ఆ కింద పైప్ లైన్లు కూడా చెక్ చేస్తాకి ఆ ప్లేట్ అయితే తీయమన్నాడు. సో ఇప్పుడు ఆయన కింద ఫ్లాష్ లైట్ వేసి చూస్తాడు. ఆ ఫోటోలు కూడా తీసుకుంటున్నాడు, చూసారా. ఫోటోలు తీసి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఏదైనా తేడా ఉందంటే అది చాలా ఫైన్ అయితే పడతాయండి. అందుకని ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచాలన్నమాట షిప్ని. సో ఇలాగా మనకి వెహికల్స్ ఎలా చెక్ చేస్తారో అలాగా షిప్పులను కూడా పోర్టుకు వచ్చిన తర్వాత చెక్ చేస్తారండి. వాళ్ళకి మనం కెమెరాతో తీస్తున్నట్టు కూడా తెలియకూడదండి, అందుకనే కొంచెం దూరం నుండి అయితే చూపిస్తున్నాం అన్నమాట. వాళ్ళు కనుక చూస్తే అది కూడా ఫైన్ వేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి చిన్నవి అయితే వాళ్ళు వెళ్ళేలోపు మనం ఇలా చేసామని చూపించాలండి. ఇంకా కొంచెం పెద్ద వర్క్లు అయితే మనం తర్వాత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఫోటోలు అయినా పంపించవచ్చు. సో ఇలాగా షిప్పులో ఇన్స్పెక్టర్ కూడా వచ్చి చెక్ చేస్తాడండి. మెయిన్గా ఆస్ట్రేలియా వస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి ఇక్కడ సర్వేర్లు. అందుకని ఏ షిప్ అయినా ఆస్ట్రేలియా వస్తే వర్క్లు ఏమీ లేకుండా చూసుకుంటారు. ఆస్ట్రేలియా తర్వాత యూఎస్ ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియా యూఎస్ఏలో ఎప్పుడన్నా దొరికితే చాలా హెవీ ఫైన్లు అయితే పడతాయండి. షిప్ సర్వే అయిపోగానే బయటికి వెళ్ళే వాళ్ళని వెళ్ళమన్నారండి, అందుకనే రెడీ అవుతున్నాం అనమాట. ఇంతమంది అయితే రెడీ అయ్యారు. వస్తున్నారు బయటికి. బోట్ అయితే వస్తుందండి అక్కడ. అలా బయటికి వెళ్ళాలంటే ఇక్కడ లైఫ్ జాకెట్ కంపల్సరీ చేసుకోవాలంటండి, ఎందుకంటే బోట్ మీద వెళ్తున్నాం కదా. దిస్ వన్ బోటా మేబీ దిస్ వన్. ఈ ఫ్లాగ్ అయితే ఇచ్చారంటండి, అంటే ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఈ ఫ్లాగ్ కనుక అక్కడ తగిలిస్తే
ఆ బోటు వాళ్ళు చూసుకొని వస్తారు. వాళ్ళంటే అక్కడ అన్ని షిప్పుల దగ్గర అలా రౌండ్ వేసుకుని వస్తారనమాట. సో ఎక్కడైతే ఫ్లాగ్ ఉందో అక్కడికి వచ్చి జనాల్ని పిక్ చేసుకుని వెళ్తారనమాట. సో మాకు షిప్లో సర్వే కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే దొరికింది. చూస్తున్నారు కదా, బోటు దగ్గరికి వస్తుంది. ఆ బోటు వచ్చేలోపు మనం అయితే రెడీ అయ్యి ఉండాలండి, లేకపోతే వాళ్ళు ఎక్కువ టైం వెయిట్ చేయరన్నమాట. అంటే వాళ్ళు టైం కూడా చెప్తారు, పలానా టైంకి బోట్ అయితే వస్తుందని, దాన్ని బట్టి మనం రెడీ అయ్యి ఉండాలి. సో ఫైనల్గా బయటికి వెళ్ళడానికి అయితే అవకాశం వచ్చిందండి. బయటికి కదిలామన్నమాట. షిప్ నుండి 3 నెలల తర్వాత అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి. ఇది కూడా ఎక్కువ టైం అయితే లేదు, మాకు ఒక 2-3 అవర్స్ టైం అయితే దొరికిందనమాట. మా ప్రీవియస్ కంపెనీ షిప్ అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నట్టుంది. టగ్ బోట్లు అయితే వచ్చినాయండి, డిపార్చర్ అయితే అయిపోతుంది. ఇలా ఒక కంపెనీకి సంబంధించిన షిప్లు ఒకసారి కనబడటం నార్మలేనండి. కాకపోతే ఎలాగైనా అన్ని సంవత్సరాలు నేను ఒక కంపెనీలో చేశాను కాబట్టి ఆ కంపెనీ షిప్లో కనబడితే కొద్దిగా హ్యాపీగా అయితే ఉంటుంది ఫీలింగ్. ఇంకా అక్కడ ఆ షిప్ కూడా ఫ్లాగ్ అయితే ఉందండి. ఆ షిప్ నుండి కూడా క్రూ వస్తున్నట్టున్నారు, అందుకే బోట్ అయితే అక్కడికి వెళ్తుందన్నమాట. చూడొచ్చు మీరు, ఇంకా జనం అయితే వస్తున్నారు. సో ఇలాగా అన్ని షిప్పుల దగ్గరికి వెళ్ళి ఆ క్రూని అయితే పిక్ చేసుకుని వీళ్ళు సీఫరర్ సెంటర్కి అయితే తీసుకెళ్తారండి. ఇక్కడ ఇప్పుడు బోటు దిగి బయటికి వెళ్ళగానే అక్కడ సీఫర్ సెంటర్ వ్యాన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఆ వ్యాన్ ఎక్కి సీఫర్ సెంటర్కి అయితే వెళ్తాము. సీఫర్ సెంటర్ అండి, ఇక్కడ మనీ చేంజింగ్ అయితే చేసుకోవచ్చు. సో లోపల షాపింగ్ అయితే ఇలా ఉందండి. లోపల షిప్ మోడల్స్ ఉన్నాయి. రెస్టారెంట్ ఇది. ఇక్కడ మనీ చేంజింగ్ అయితే చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, లైన్లో ఉన్నారు జనం అందరూ. ఇక్కడ అయితే నార్మల్గా సిమెంట్ సెంటర్లో కూడా కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంటుందండి. సోవెనియర్స్, టీషర్ట్లు, కిడ్స్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అని చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎక్కడైనా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు సీఫర్ సెంటర్ నుండి వేరే షాపింగ్ మాల్కి అయితే తీసుకెళ్తున్నారండి. అలా కూడా దగ్గరలో ఏదైనా షాపింగ్ మాల్ ఉంటే అక్కడ డ్రాప్ అయితే చేస్తారనమాట. చూడొచ్చు మీరు. అక్కడైతే మనీ చేంజింగ్ తీసుకుని అయితే మేము బయటకు అయితే వచ్చాము. అయితే ఇది చూస్తుంటే అంత పెద్ద షాపింగ్ మాల్ లాగా లేదండి, ఇది లోపల ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ షాపింగ్ అయితే ఏదో చేయాలని ఏం కాదండి, మామూలుగా షిప్ నుండి కొద్దిగా రిలాక్సేషన్కి అయితే బయటికి రావాలని చూస్తాము. దగ్గర దగ్గర 3 నెలలు అయితే అయింది. 3 నెలల తర్వాత అయితే ఇప్పుడు బయటికి రావడానికి కుదిరిందనమాట. లాఫింగా. సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయిందండి, అందరం బయటకి అయితే వచ్చేస్తున్నాము. సో ఇక్కడ నుండి మళ్ళీ సిమెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుండి షిప్కి అయితే వెళ్తాము. అయితే అంతకుముందు ఈ సూపర్ మార్కెట్కి అయితే రాలేదు, కానీ ఇక్కడ సీఫర్ సెంటర్కి అయితే వచ్చినట్టయితే గుర్తుందండి. ఇక్కడ షాపింగ్ మాల్ బయట అయితే మాత్రం ఫ్లైస్ బాగా ఎగురుతున్నాయండి, నిలబడలేకపోతున్నాము. సో షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అక్కడ షాపింగ్ మాల్లో ఫోటోలు ఏం తీయొద్దని చెప్పి అక్కడ బోర్డు అయితే పెట్టాడండి వ్యాన్లోనే, చూడొచ్చు మీరు. అందుకనే ఎక్కువ వీడియోలు అయితే తీయలేదు షాప్లో. సో ఇప్పుడు షాపింగ్ మాల్ దగ్గర నుండి ఇప్పుడు సీఫర్ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూసినా కదా, ఇళ్ళు అయితే చాలా దూరంగా చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి. మా చీఫ్ కుక్ అయితే ఇలా మసాజ్ చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నాడండి, చూస్తున్నారు కదా. ఇంకా కొంతమంది అయితే ఈ పూల్ ఆట అయితే ఆడుతున్నారు, బిలియర్డ్స్. పూల్ సో బయటికి రావడానికి కారణం కూడా ఇదేనండి. అలాగా వర్క్ టెన్షన్ నుండి కాస్త రిలీఫ్ కోసం అయితే ఇలా ఎప్పుడు బయటికి ఛాన్స్ కుదిరిద్దా వెళ్దామని అయితే చూస్తాము.
ఇక ఇప్పుడు సీఫార్ సెంటర్ నుండి ఇప్పుడు బోట్ దగ్గరికి అయితే వెళ్ళడానికి వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే వెళ్ళిపోయింది. ఇలా వచ్చిన సీఫారర్స్కి అయితే వీళ్ళు ప్రే అయితే చేస్తున్నారండి, చూడవచ్చు మీరు. ఇప్పుడు సీఫారర్ సెంటర్ నుండి ఇప్పుడు బోట్ ఎక్కే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఒక షిప్ అయితే వస్తుందండి, చాలా పెద్ద షిప్ అన్నమాట. అందుకని కాసేపు వెయిట్ అయితే చేస్తున్నారు. So many video. Take picture of him. Huh? Selfie. సో ఆ షిప్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు బోట్ ఎక్కడానికి అయితే అలౌ చేశారన్నమాట. సో ఇప్పుడు బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం. మేము అక్కడ బోట్ ఎక్కిన ప్లేస్ అయితే అదేనండి, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఏ షిప్ నుండి వచ్చిన జనాలని ఆ షిప్ దగ్గర అయితే మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ అయితే చేసేస్తారండి. మా షిప్తో పాటు ఒక 3-4 షిప్లు జనం అయితే వచ్చారనమాట. సో అసలు షోర్ లీవే దొరకదు అనుకుంటే అట్లీస్ట్ 2-3 గంటలైనా మాకు అవకాశం అయితే దొరికిందండి. మమ్మల్ని మా షిప్ దగ్గర దించేసి వాళ్ళైతే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారండి, చూడొచ్చు మీరు. ఇలా ఆస్ట్రేలియాలో అయితే సీఫర్కి చాలా వాల్యూ వస్తారండి. వాళ్ళు మాత్రం సీఫర్ కోసం ఎంత దూరంలో ఉన్నా వచ్చి అయితే పికప్ చేసుకుంటారన్నమాట బయటికి తీసుకువెళ్ళటానికి. సో ఛానల్ తర్వాత షోర్లీ వెళ్ళి రావడం అయితే చాలా హ్యాపీగా ఉందండి. లీవ్ అనేది దొరికిద్దో లేదో అన్న టెన్షన్తో ఉన్నాము. లాస్ట్ మూమెంట్లో అంశ సర్వే అయిపోయిన తర్వాత వెళ్ళమని చెప్పి అయితే అన్నారన్నమాట. సో ఫైనలీ వి గాట్ షోర్ లీవ్. సో గైస్, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావు క్యాప్చర్స్.